పార్లమెంటు ఎన్నికలకు ముందు తెలంగాణలో పొత్తుల రాజకీయం నడుస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఆ వార్తలను తెలంగాణ బీజేపీ ఖండిస్తోంది. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని కొట్టిపడేస్తున్నారు బీజేపీ నేతలు. ఇది బీఆర్ఎస్ మైండ్ గేమ్ అని వారు ఆరోపిస్తున్నారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఖరాఖండిగా చెప్తున్నారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే ఆత్మహత్య చేసుకున్నట్టే అంటున్నారు. అంతేకాదు గులాబీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎవరూ ముందుకు రారని, పోటీ నుంచి తప్పుకుంటారని అంటున్నారు. అసలు బీజేపీ నుంచి పొత్తు ప్రపోజల్స్ గానీ ఆలోచన గానీ లేదంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇదంతా బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం అని చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలకు వెళ్లకుండా ఆడుతున్న మైండ్ గేమ్ అని అంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏలో చేరతామని అడిగితే ఒప్పుకోలేదని స్వయంగా ప్రధాని మోడీ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు బీఆర్ఎస్ తో ఎలా పొత్తు పెట్టుకుంటామని క్వశ్చన్ చేస్తున్నారు బీజేపీ నేతలు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదంటున్నారు బీజేపీ నేతలు. తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు బీజేపీ నేతలు. వాళ్ళను కన్ఫ్యూజ్ చేసేందుకు బీఆర్ఎస్ పొత్తు అంటూ ఎత్తుగడ వేసిందని మండిపడుతున్నారు. రైట్, పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణలో పొత్తుల రాజకీయం నడుస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో రాష్ట్రంలో పొత్తులపైన చర్చ జరుగుతుంది. ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ముందుకు వెళ్తాయి, ఎన్నికల్లో పోటీ చేస్తాయనేటువంటి చర్చ జోరుగా జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఈ అంశంపైన బీజేపీ నేతలు ఇప్పటికే స్పందించారు. ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా ఈ విషయంపైన స్పందించినటువంటి నేపథ్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా పదే పదే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తులు ఉండవు. అదేవిధంగా మిత్రపక్షాలైనటువంటి మిగతా పార్టీలు ఏవైతే జనసేన, టీడీపీ, ఒకవేళ పొత్తు కుదిరితే టీడీపీ కూడా మిత్రపక్షం అయ్యేటటువంటి పక్షంలో కూడా బీజేపీ తెలంగాణలో 17 స్థానాల్లో పోటీ చేస్తుంది. మిగతా ఏ పార్టీతో కూడా బీజేపీ ముందుకెళ్ళేటువంటి అవకాశం లేదు. 17 స్థానాల్లో కూడా బీజేపీ పోటీ చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పొత్తులో భాగంగా 8 సీట్లలో పోటీ చేసినప్పటికీ కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఒకటే అన్ని సీట్లలో పోటీ చేస్తున్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేసినటువంటి నేపథ్యం. ఈరోజు కూడా బండి సంజయ్ ఇదే అంశంపైన మాట్లాడడం జరిగింది. పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఒకవేళ పొత్తు అనేది ఉంటే బీజేపీ బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే జరిగేది. వాళ్ళ గతంలో మోడీని అడిగినప్పుడే ఎన్డీఏలో బీఆర్ఎస్ను బీజేపీ చేర్చుకొని ఉండేది. కానీ మోడీయే ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు పలుమార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి కావచ్చు, కేసీఆర్ అవినీతి పైన కూడా ఆయన మాట్లాడినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ముందుకెళ్లేటువంటి ప్రసక్తే ఉండదు. కాకపోతే ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఉంటుందనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీఆర్ఎస్ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యం. ఈరోజు కూడా బండి సంజయ్ ఇదే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా బీజేపీలో చేరకుండా ఉండేందుకొరకే ఈ విధంగా బీఆర్ఎస్ నేతలు ఒక ప్రచారాన్ని చేస్తున్నటువంటి విషయాన్ని ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా బీజేపీతో ఆ పార్టీకి సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్లో ఉన్నారు. వాళ్ళలో ధైర్యం నింపేందుకు, వాళ్ళు ఇటువైపు రాకుండా ఉండేందుకొరకే ఈరోజు బీఆర్ఎస్ ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తు ఉండదనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావించడం జరిగింది. ఇంకొకటి, ఏదైతే ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటే ఇప్పుడు ఎవరైతే బీజేపీ నుండి ఎంపీలుగా పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళలో చాలామంది కూడా తప్పుకునేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో పరిస్థితులు, పరిణామాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిణామాలు కూడా వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జోరుగా అంటే బీఆర్ఎస్ వర్గాల నుండి ఉన్నటువంటి సమాచారం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది రోజులు దీనిపైన
ఆగాల్సింది. బీజేపీ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదని చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే బీజేపీ తన 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పుడే దీనిపైన ఒక స్పష్టత వస్తుంది. ఏదైతే ఈ జరుగుతున్నటువంటి ఊహాగానాలకు తెరపడుతున్నటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అక్షయ, మహేష్, అంటే ఇటు బీజేపీ నేతలు ఈ పుకార్లను ఖండిస్తున్నారు, అటంటే బీఆర్ఎస్ నుంచి ఎవరైనా దీనికి సంబంధించి ఏమైనా కమెంట్స్ చేశారా? క్యాడర్లో ఎటువంటి చర్చ జరుగుతోందంటారు? అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ క్యాడర్లో మాత్రం బీజేపీతో బీఆర్ఎస్ వెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీనిపైన బీఆర్ఎస్ పెద్దలు కూడా ఒక అభిప్రాయ సేకరణ బీఆర్ఎస్ నేతలతోనే, ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నేతలు ఉన్నారో వాళ్ళతో అభిప్రాయ సేకరణ కూడా చేసినట్టుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం. ఒకవేళ బీజేపీతో వెళ్తే బీఆర్ఎస్కి ఏ విధంగా లాభము నష్టం ఉంటుందనే విషయాలపైన బీఆర్ఎస్ కూడా బేరీజ్ వేసుకుంటుందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఈరోజు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఈ అంశంపైన మాట్లాడడం జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండేటువంటి అవకాశాలు ఉండొచ్చేమన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ పొత్తు ఉన్నప్పటికీ కూడా మల్కాజ్గిరి నుండి తామే పోటీ చేస్తామన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్లో మాత్రం దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నట్టుగా బీఆర్ఎస్ నేతల యొక్క వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. అక్షయ. ఓకే మహేష్.